రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అరుణోదయ దర్శనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం యేసుక్రీస్తులో ఉన్న పునరుద్ధానాన్ని గురించి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము అంటే ఏంటంటే పూర్తిగా చచ్చిపోయిన దానిలో నుంచి మరలా జీవం వచ్చి తిరిగి లేవటాన్ని పునరుద్ధానం అని అంటారు. చనిపోయిన వారు తిరిగి జీవించటాన్ని, తిరిగి బ్రతకటాన్ని పునరుద్ధానం అని అంటారు. అటువంటి శక్తి యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి ఆయన అంటున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చిగురించిన అహరోను చేతి కర్రను మనం చూస్తాం. చిగురించిన అహరోను చేతి కర్ర పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. మరి అహరోను కర్ర ఏ విధంగా చిగురించింది మనం చూస్తే, మరి కర్ర అనేది చాలా ఎండిపోయిన తర్వాత దాన్ని మనం కర్రగా వాడతాం. మరి ఒక ఎండిపోయిన కర్ర, జీవం లేని కర్ర ఎలా చిగురించింది అని ఆలోచిస్తే, మరి అహరోను తన కర్రను శాసనముల ఎదుట ఉంచగానే మరునాటికి అది చిగురించి పుష్పించి బాదం పండ్లు కలిగినదయ్యింది. కాబట్టి ఇక్కడ ఈ కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే ఆ కర్రను శాసనముల ఎదుట పెట్టాడు. శాసనములు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. ఆ యొక్క జీవం ఈ కర్రలోనికి వెళ్ళి ఈ కర్రను చిగురింపజేసింది, పుష్పింపజేసింది, అలాగే ఫలింపజేసింది. కాబట్టి మరి ఒక చచ్చిపోయిన ఎండిపోయిన కర్ర తిరిగి బ్రతికింది, అది పుష్పించి ఫలించింది అంటే దానిలోనికి మరలా జీవం వెళ్ళింది, అది పునరుద్ధానం చెందింది, మరలా బ్రతికింది. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న పునరుద్ధానానికి ఈ యొక్క చిగురించిన అహరోను చేతి కర్ర సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆది నుంచి ఉన్నది ఈ వాక్యము. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉంది. 4వ వచనంలో మనం చూస్తే, ఆయనలో జీవం ఉండెను, వాక్యమై ఉన్న దేవునిలో జీవం ఉండెను. ఆ యొక్క శాసనముల పలకలలో మరి జీవం ఉంది. ఎందుకంటే ఆ యొక్క వాక్యమే దేవుడు, ఆ యొక్క వాక్యమై ఉన్న దేవునిలో జీవం ఉంది. కాబట్టి ఆ యొక్క జీవం ఆ కర్రలోనికి వెళ్ళి దానిని మరలా బ్రతికింపజేసింది. దావీదు అంటాడు కీర్తనలో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు అంటే యేసుక్రీస్తు. 14వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఏమైందంటే శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. ఆయనే, మరి ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే మరి ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని మనుషులందరికీ ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తన జీవం ద్వారా మరలా చనిపోయిన వారిని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. 2 రకాలైన పునరుద్ధానాలు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారు. మొదటిది ఆత్మీయ పునరుద్ధానము, రెండవది శారీరక పునరుద్ధానము. ఆత్మీయ పునరుద్ధానం అంటే మరి మనిషి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఆదాము హవ్వ పాపం చేసిన తర్వాత వారు మరణించారు. దేవుని దృష్టిలో వారు మరణించినట్లే, ఎందుకంటే వారు ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవునికి వారు ఆ పాపం ద్వారా దూరం అయిపోయారు. దానినే మరణం అని దేవుడు అన్నాడు. మరి దేవునికి మనిషికి మధ్య వచ్చిన ఎడబాటే ఆత్మీయ మరణం. కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనిషిని మరలా బ్రతికించాలి, మరలా దేవునికి వారిని దగ్గర చేయాలని యేసుక్రీస్తు వచ్చాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను అని ఒక తండ్రి తన తప్పిపోయిన కుమారుని గురించి అతను మరలా తిరిగి వచ్చినప్పుడు చెప్తూ ఉన్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఆస్తినంతా తీసుకొని. మరి అంతా దుర్వ్యాపారం చేత ఆస్తినంతా పాడు చేసి మరి అంతా అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు,
ఈ యొక్క నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, అతను శారీరకంగా చనిపోలేదు కానీ తండ్రికి దూరం అయ్యాడు కాబట్టి మరి దానినే అతను మరణం అన్నాడు. కాబట్టి తండ్రికి దూరం అయ్యి ఆత్మీయంగా చచ్చిపోయిన ఆ యొక్క కుమారుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అతను తిరిగి బ్రతికాడని ఆ తండ్రి చెప్తున్నాడు. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు కాబట్టి మనం సంతోషించుదాం, మనం విందు చేసుకుందామని అక్కడ తండ్రి అంటూ ఉన్నాడు. కాబట్టి పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీకు ఆత్మీయ పునరుద్ధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క కర్రవలే పూర్తిగా ఎండిపోయిన స్థితిలో ఉన్న నిన్ను మరలా జీవింపచేసి మరి దేవునితో సమాధానపరిచి పునరుద్ధానం చెందించడానికి యేసు ప్రభు ఈరోజు కోరుతూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 27వ వచనంలో ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. మరి ఆ కుమారుడు సురక్షితంగా వచ్చాడు కాబట్టి మరి ఆ తండ్రి ఒక దూడను వధించి విందు చేశాడు. ఒకవేళ ఆ కుమారుడు అక్కడే చనిపోయి ఉండుంటే తిరిగి తన దగ్గరకు వచ్చేవాడు కాదు, మరలా మరి తండ్రితో సమాధాన పడేవాడు కాదు. కాబట్టి సురక్షితంగా తిరిగి వచ్చాడని తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా మరి బ్రతికించాలని, మరి సురక్షితంగా నీవు ఆయన దగ్గరకు రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆ కుమారుడు తండ్రి దగ్గరకు రాకమునిపే చనిపోయి ఉంటే శాశ్వతంగా దూరం అయి ఉండేవాడు. నీవు కూడా ఈ పాపంలోనే ఉండి చనిపోయినట్లయితే తండ్రికి నువ్వు శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సమయం ఉండగానే మరి నువ్వు సురక్షితంగా ఆయన దగ్గరకు నువ్వు చేరుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఆయన దగ్గరకు వచ్చి ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు మరలా జీవాన్ని ఇచ్చి మరి తనతో సమాధానపరుచుకొని తన కుమారుడుగా జీవింపచేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ కుమారుడు చాలా దూరంగా ఉండగానే తండ్రి చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు అనుకున్నాడు, నేను ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే ఈ స్థితిలో నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్లయితే అతను నన్ను స్వీకరించడని అనుకుంటూ వస్తున్నాడు. అయితే తండ్రి దూరంగా ఉండగానే చూశాడు. కారణం ఏంటంటే కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆశతో ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు మరలా నా దగ్గరికి తిరిగి వస్తాడని మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా మరి నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో అవిధేయుల ఎదురాడు ప్రజల కొరకు దినమంతా తన చేతులు చాచి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడని రాయబడింది. అవిధేయుడిగా నువ్వు ఉన్నప్పటికీ మరి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆశతో కనిపెడుతూ ఉన్నాడు. నా కుమారుడు నా కుమార్తె తిరిగి నా దగ్గరకు వస్తారు అని చెప్పి దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 11:25లో మనం చదివాం, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును. ఈరోజు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే మరి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్న నీవు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీవు మరలా యేసుక్రీస్తులో తిరిగి బ్రతుకుతావు, తండ్రితో మరి నీవు సమాధాన పడతావు. కాబట్టి ఆత్మీయంగా నీవు మరలా బ్రతకాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము. రెండవది చూస్తే శారీరకమైన పునరుద్ధానం. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకునని మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్లుగా మరి ఇది శారీరక సంబంధమైన పునరుద్ధానానికి కూడా సంబంధించిన వాక్యము. మరి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు శారీరకంగా చనిపోయిన తర్వాత మరలా తిరిగి ఆయన మరి తన పునరుద్ధాన శక్తితో వారిని తిరిగి బ్రతికిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు చదువుదాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరైతే కుమారుని చూసి అంటే యేసుక్రీస్తుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మరి వారే నిత్య జీవం గలవారు. అంత్య దినాన యేసుక్రీస్తు వానిని లేపి మరి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి వారికి ఎన్నడూ కూడా చనిపోరు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. యేసుక్రీస్తును తండ్రి ఎందుకు పంపించాడంటే మరి తన యందు విశ్వాసం ఉంచిన వారిని అంత్య దినాన లేపాలి. ఎవరిని కూడా ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా మరి దేవుడు ఎవరినైతే యేసుక్రీస్తుకు అనుగ్రహించాడో
వారందరినీ కూడా అంత్యదినాన లేపడమే తండ్రి యొక్క చిత్తము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధానం పొందాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ మరి యేసుక్రీస్తు మరలా పునరుద్ధానం చెందించి, ఇక్కడ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినట్లయితే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. ఎందుకంటే మీకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ఎలాగా మరి సమాధిలో నుంచి తిరిగి లేచాడో, పునరుద్ధానం చెందాడో, అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు తిరిగి మరలా లేస్తారు, పునరుద్ధానం చెందుతారు. కాబట్టి ఈ నిరీక్షణ మీకుంది కాబట్టి మీరు ఇతరుల వలె, లోకస్తుల వలె మీరు మరి దుఃఖపడకూడదు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మరి జీవము కలిగిన నిరీక్షణ అని రాయబడింది. మనకున్న నిరీక్షణ ఎలాంటిదంటే అది జీవము కలిగిన నిరీక్షణ. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. యేసుక్రీస్తులో మరి జీవము కలిగిన నిరీక్షణ ఉంది. అదేంటంటే మరి ఈ శరీరము చనిపోయి మరి సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయినప్పటికీ మరలా ఒకరోజు తిరిగి పునరుద్ధానం చెందుతుంది. యేసుక్రీస్తు తన జీవాన్ని ఈ శరీరానికి ఇచ్చినప్పుడు ఈ శరీరం ఎలా లేస్తుందంటే అక్షయమైనదిగా, వాడబారనిదిగా, నిర్మలమైన శరీరంగా తిరిగి ఇది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మరి కొంతమంది పునరుద్ధానం లేదు, పునరుద్ధానం గతించిపోయింది అని చెప్తూ ఉన్నారని రాయబడింది. వారు అడుగుతున్నారు, మృతులు ఎలా లేస్తారు? వారు చనిపోయారు, మరి వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, వారి శరీరం పాతి పెట్టబడింది, మరి వారి యొక్క శరీరం అంతా కూడా కృషించిపోయింది. మరి అలాంటప్పుడు వారు ఎలా లేస్తారని మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చదివినట్లయితే అర్థమవుతుంది. వారు అడుగుతున్నారు, మృతులైన వారు ఎలా లేస్తారు? మరలా ఆ యొక్క ఆత్మ వచ్చి ఈ యొక్క శరీరంలోకి వస్తుందా? మరి ఈ శరీరం ఎలా లేస్తుంది? ఈ యొక్క శరీరం మరి మట్టిలో కలిసిపోయింది, ఎముకలన్నీ కూడా కలిసిపోయాయి. మరి ఎంతోమందిని ఆ యొక్క నేలలో పాతి పెట్టుంటారు, అందరి ఎముకలు కూడా కలిసిపోయి ఉంటాయి. మరి పునరుద్ధానం అనేది ఎలా జరుగుతుందని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మరి ఒక ఎముకల లోయ మనకు కనిపిస్తుంది. ఆ ఎముకల లోయలోనికి యెహెజ్కేలు వచ్చినప్పుడు యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు, ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు, నేను వాటిని బ్రతికిస్తానన్నాడు. యెహెజ్కేలు అలాగే మరి యెహోవా మీతో సెలవిచ్చినదేమనగా ఎముకలారా తిరిగి బ్రతకండి అని చెప్పినప్పుడు మీలోనికి నేను జీవాత్మను రప్పించుచున్నాడని యెహోవా మీతో సెలవిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఎముకల లోయలో గడగడమనే ధ్వని పుట్టింది. అంటే ఆ ఎముకలన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. మరి ఒక శరీరానికి సంబంధించిన ఎముకలు అక్కడంతా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ఎముకలన్నీ కలిసిపోయి ఉన్న ఆ లోయలో గడగడమని ధ్వని పుట్టినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా అసెంబుల్ అయిపోయినాయి. ఒక శరీరానికి సంబంధించిన ఎముకలన్నీ కూడా, నరాలు, మాంసము అన్నీ కూడా వచ్చాయి. జీవాత్మ వాటిలోనికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క శవాలన్నీ కూడా బ్రతికాయి. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి బ్రతికిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. కొంతమంది పునరుద్ధానము లేదు అని మరి దేవుని యొక్క సత్యాన్ని చెరిపేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు చెప్పినంత మాత్రాన మరి పునరుద్ధానం అనేది గతించదు. మరి పునాది అనేది, దేవుని యొక్క పునాది, స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. పునరుద్ధానము అనేది ఒక స్థిరమైన పునాదిగా ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరి పునాది ఈ యొక్క పునరుద్ధానము. ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాలనేది మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. అలాగే నిత్య జీవాన్ని ఇవ్వాలి, చనిపోయిన శరీరాన్ని బ్రతికించి మరలా వారికి నిత్య జీవం ఇవ్వాలి, ఎన్నటికీ చావు లేని స్థితి వారికి ఇవ్వాలనేది యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన ఉద్దేశం.
కాబట్టి తండ్రి ఈ లోకానికి యేసుక్రీస్తుని ఎందుకు పంపాడంటే పునరుద్ధానం కోసం. అది ఆత్మీయంగా అలాగే శారీరకంగా వారికి పునరుద్ధానాన్ని ఇచ్చి మరి శాశ్వతంగా వారిని జీవింపచేయాలి, మరి శాశ్వతంగా వారిని తనతో సమాధానంగా ఉంచుకోవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. పునరుద్ధానము అనేది యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరి పునాదిగా ఉన్నది. అది ఒక స్థిరమైన పునాది. కాబట్టి పునరుద్ధానము మరి నిశ్చయంగా జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఈ జీవితకాలం మట్టుకే మరి క్రీస్తునందు నిరీక్షణ కాదు. మరి ఈ జీవితం తర్వాత మరలా తిరిగి లేస్తాము, మరలా జీవిస్తాము, నిత్య జీవాన్ని పొందుతాము అనే ఒక జీవము కలిగిన నిరీక్షణ యేసుక్రీస్తులో ఉన్నది. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినాన యేసుక్రీస్తు మరి వారిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుతాడు, వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీవు మరి తిరిగి బ్రతుకుతావు, దేవునితో మరి సమాధాన స్థితిని పొందుతావు. అలాగే నిత్య జీవానికి దేవుడు నిన్ను వారసునిగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. పునరుద్ధానాన్ని గురించి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా పునరుద్ధానము లేదని అనేకులు చెప్తున్నప్పటికీ పునరుద్ధానాన్ని నీవు పునాదిగా వేసావు దేవా, నీకు స్తోత్రాలు. అది స్థిరమైన పునాదిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నిశ్చయముగా నీవు నైనా నీ వారిని లేపే దేవుడవైనందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డను మీరు దర్శించండి. మరి పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న ఈ బిడ్డను మీరు తిరిగి బ్రతికించమని వేడుకుంటున్నాను ప్రభువా. మీ కృప దయచేయండి, సహాయం చేయండి. మరి అహరోను చేతి కర్ర ఏ విధంగా మరి పునరుద్ధానము చెంది అది ఫలించి పుష్పించిందో ఆ విధంగా ఈ యొక్క బిడ్డ జీవితానికి కూడా మరి ఫలించే స్థితిని దయచేయండి ప్రభువా. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయండి. నీ జీవాన్ని పొందుకున్నప్పుడు మరి నైనా సమృద్ధి జీవాన్ని నీవు అనుగ్రహించే దేవుడవు. ప్రాణాత్మ దేహాలకు మరి సమృద్ధి జీవాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. ఎటువంటి వ్యాధిగ్రస్తులైనను ఇప్పుడే వారిని మీరు తాకండి నైనా. మీ గాయపడిన హస్తంతో తాకి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిశ్చయంగా నీవు మా రోగములను భరించావు నైనా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. గాయపడిన మీ హస్తాన్ని ఈ బిడ్డ తట్టు చాచమని వేడుకుంటున్నాను నైనా తండ్రి. తిరిగి చచ్చిన స్థితిలో ఉన్న ఈ బిడ్డను బ్రతికింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నైనా మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయా చావుకు లోనైన శరీరంను మరలా తిరిగి జీవింపజేయగల శక్తిగల దేవుడు అని ఆయా నీ వాక్యంలో రాయబడి ఉంది ప్రభువా. మీకు స్తోత్రాలు. చావునకు లోనైన శరీరాన్ని, ఈ యొక్క బిడ్డ శరీరాన్ని మీరు బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. ఆయా సమృద్ధి జీవాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా నైనా తండ్రి, ఏ యొక్క పరిస్థితి, ఏ యొక్క విషయంలో మరి చచ్చిన స్థితిలో వీరున్నారో ఆ విషయాలన్నిటిలో కూడా మీరు తిరిగి లేపమని వేడుకుంటున్నాను ప్రభు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికపరమైన సమృద్ధి దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభువా. అయా మీ కృప దయచేయండి ప్రభువా. ఈ జీవిత కాలం మట్టుకే కాదు నైనా, మరి నైనా తర్వాత కూడా మీరు నిరీక్షణను అనుగ్రహించారు. ఆయా తర్వాత కాలానికి చెందిన ఆయా జీవము కలిగిన నిరీక్షణను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా మీ కొందనాలు చెల్లిస్తున్నాను నైనా. నీలో ఉన్న పునరుద్ధాన శక్తిని ఈ యొక్క బిడ్డ శరీరంలోకి మీరు పంపమని వేడుకుంటున్నాను ప్రభువా. నైనా వ్యాధిగ్రస్తురాలుగా ఉన్న ఈ యొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ఆయా రోగగ్రస్తునిగా ఉన్న ఈ యొక్క వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప దయచేయండి, సహాయం చేయండి ప్రభువా. నైనా తండ్రి, అలాగే నైనా నీతో సమాధానం పొందినైనా ఆయా నిత్య జీవాన్ని మరి పొందడానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.